టీవీ. హాయ్, వెల్కమ్ టు టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సండే ఈజ్ ఎ ఫన్ డే అనుకుంటూ నాగార్జున వచ్చేసారు. ఈరోజు ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేసి తీరాల్సిందే. కొన్ని సీజన్స్లో ఫస్ట్ వీక్లో ఇద్దరిని కూడా ఎలిమినేట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అంతేకాదు, ఎలిమినేట్ చేసిన తర్వాత ఫస్ట్ వీక్ కాబట్టి ఈ వీక్ ఎలిమినేషన్స్ లేవని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఏం జరుగుతుందా అని ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు. అందరికన్నా స్లోగా ఉన్న సుమన్ శెట్టి ఈసారి ఇంట్లో నుంచి అవుట్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా జరిగింది. సూపర్ డాన్సర్, అలాగే ఇంట్లో అందరికన్నా అందగత్తైన శ్రేష్ఠ ఇంటి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. అయితే శ్రేష్ఠకి ఎందుకు ఓట్లు పడలేదు అని ఆలోచించుకున్నట్లయితే శ్రేష్ఠ అందంగా ఉంది, తన వంతు తను ఆడింది అండ్ కంటెంట్ కూడా ఇచ్చింది. కానీ సంజన బిగ్ బాస్కి చెప్పేటప్పుడు శ్రేష్ఠ ఒక చిన్న పిల్లలా ఉంటుంది, తను టఫ్ ఫైట్ ఇవ్వలేదు, అందుకే శ్రేష్ఠని ఎంచుకుంటున్నాను అని చెప్పి బిగ్ బాస్తో అనడం జరిగింది కెప్టెన్సీ టాస్క్లో. ఆ విధంగా చూసుకున్నట్లయితే నిజంగానే శ్రేష్ఠ చిన్నపిల్లల మనస్తత్వం, పెద్దగా ఎవరికి టఫ్ ఫైట్ ఇవ్వలేదు, గుడ్ ఫైట్లు కూడా చాలా సెన్సిటివ్గా తీసుకుని ఏడ్చింది. అయితే ముందు తన మీడియాలో బాగా ప్రబలిన తన ఇష్యూస్ వల్ల కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, తనకి బయట ఫాలోయింగ్ తక్కువ ఉంది, లేదా నెగిటివిటీ ఎక్కువ ఉండొచ్చు, అందుకే తనకు ఓట్లు పడలేదు అంటున్నారు జనాలు. నాగార్జున రాగానే ఫండే అనుకుంటూ చాలా గేమ్స్ ని ఆడించడం జరిగింది. తర్వాత ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు. మొదట వాళ్ళకి కత్తుల్ని ఇచ్చారు. ఎవరి కత్తికైతే గ్రీన్ కలర్ ఉంటుందో వాళ్ళు సేఫ్ అయినట్టు. అలా ఆడుతూ ఉండగా తను కత్తి సేఫ్గా అయింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా టెన్షన్తో ఉన్నారు. ప్రతి ఒక్కరు గేమ్ ఆడడం, డాన్సెస్ చేయడం, తర్వాత వాళ్ళ సేఫ్లో ఉన్నారా లేదని టెన్షన్ పడడం, ఇది ఇలా కొనసాగుతూ ఉండగా మిరాయ్ టీం అక్కడికి వచ్చింది. ఈ వీక్లో మిరాయ్ టీం సక్సెస్ని సాధించింది అనుకోవచ్చు. తేజ, సజ్జ, రితిక స్టేజ్ మీదకి వచ్చారు. అలాగే ప్రొడ్యూసర్ని కూడా పిలిచి కాసేపు మాట్లాడి నాగార్జున వీళ్ళతో కాసేపు గేమ్ ఆడిస్తానని చెప్పి తేజ, సజ్జ మరియు రితికతో హౌస్ మేట్స్తో గేమ్ని ఆడించడం జరిగింది. ఆ గేమ్ ఆడేటప్పుడు రెండు టీంలని విభజించారు. టెనెంట్స్, ఓనర్స్ని మిక్స్ చేసి రెండు టీంలను చేశారు. ఆ రెండు టీంలలో హరిత, హరీష్ని మీరు ఎవరిని ఎంచుకుంటారు కెప్టెన్గా అని అంటే తేజ, సజ్జని ఎంచుకున్నాడు. అయితే ఇమాన్యుయల్ వాళ్ళు గ్రూపు రితికని ఎంచుకున్నారు. అయితే తేజ, సజ్జ ఇమాన్యుయల్ని నీకు బిగ్ ఫ్యాన్ని, నన్ను ఎందుకు నువ్వు ఎంచుకోలేదు అని తేజ, సజ్జ అడగగానే మొత్తం రితిక వీళ్ళందరూ కూడా సార్ మాకు తేజ, సజ్జ కావాలి అని అడగగానే నాగార్జున ఒకవేళ హరిత, హరీష్ మీకు త్యాగం చేస్తే కనుక తేజ, సజ్జ మీ దాంట్లోకి వచ్చేయచ్చు, తను మీకు కెప్టెన్గా ఉండొచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదని నాగార్జున చెప్పారు. దీంతో వెంటనే అదేంటి తేజ, సజ్జ నువ్వు నా వైపు కదా, దయచేసి మా వైపు వచ్చేయండి అని అనగానే హరిత, హరీష్ వాళ్ళ గ్రూపు మేము ఇవ్వం అని అన్నారు. అయితే అప్పుడు తేజ, సజ్జ మేము వాళ్ళ వైపు ఉన్నా సరే టెనెంట్స్ వైపే నేను హెల్ప్ చేస్తూ ఉంటాను, మీరు అది అర్థం చేసుకోవాలని తేజ, సజ్జ అన్నాడు. సో ఇద్దరికి కూడా సూపర్గా గేమ్ ఆడించారు. రితిక సంజన డాన్స్ చూసి మెస్మరైజ్ అయింది. తను చాలా బాగా డాన్స్ చేసిందని చెప్పింది. వెంటనే నాగార్జున తను ఒక కొరియోగ్రాఫర్, పుష్ప మూవీకి కొరియోగ్రాఫ్ చేసింది తనే అని అనగానే వెంటనే హవాక్ అయింది రితిక. ఎందుకంటే తను ఇప్పుడిప్పుడే సినిమాలోకి వస్తుంది, ఇండస్ట్రీలో చాలా మంది ఆమెకి తెలియదు కదా. అయితే శ్రేష్ఠ అనుకోకుండా ఈ విధంగా తను ఎలిమినేట్ అవుతుందని అస్సలు ఊహించలేదు. అందరూ సుమన్ శెట్టి అనుకున్నారు, కానీ సుమన్ శెట్టి ముందుగానే సేఫ్ అయిపోయాడు. చివరిలో డిమాండ్ పవన్ మరియు శ్రేష్ఠ అని వచ్చున్నారు. అంటే డిమాండ్ పవన్ తనకు తాను ఊహించేసుకున్నాడు, ఇంకా శ్రేష్ఠ గెలుస్తుంది, ఆ పని అయిపోయిందని తను ఒక స్ట్రాన్స్లో ఉన్నాడు. అయితే కొంతమంది గ్రూప్ని తీసుకొచ్చి వాళ్ళు డాన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు జాకెట్స్ లోపల టీషర్ట్స్ మీద సేఫ్ అని రాసుకొని ఉన్నారు. అలాగే కంటెస్టెంట్ యొక్క పేరు ఫోటోను కూడా రాసుకొని ఉన్నారు. ఆ కంటెస్టెంట్స్ పక్కన నుంచున్న వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి సేఫ్ అని తమ బ్లేజెస్ తీస్తూ చూపిస్తూ డాన్స్ చేస్తూ ఉండగా ఈలోపు డిమాండ్ పవన్ ఫేస్ ఇద్దరి టీషర్ట్స్ మీద ఉంది. అది చూసి డిమాండ్ పవన్ కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే తను ఎలిమినేట్ అయ్యాడని అనుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే తనకి శ్రేష్ఠ మీద గెలుస్తానని కాన్ఫిడెన్స్ అయితే లేదు. వెంటనే నాగార్జున ఎవరి ఫోటో అయితే చూపిస్తారో వాళ్ళు సేఫ్ అనగానే అప్పుడు డిమాండ్ పవన్ బయటకు వచ్చాక తేరుకొని ఇదయ్యాడు. అయితే శ్రేష్ఠ మాత్రం ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి నేను అన్నిటికీ రెడీగా ఉన్నానని చెప్పేసి ఇంటికి బయటకు వచ్చేసింది. అయితే ఒక గేమ్లో మాత్రం కొంచెం శృతి మించిందని అనుకోవాలి. వాళ్ళు బిగ్ బాస్ కొన్ని పేపర్స్ పంపిస్తాడు, దాని మీద స్టాంప్ వేసి రెండు గ్రూప్స్లో ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు
ఆ వేసిన పేపర్స్ని ఆ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. అయితే ఆ బాక్స్లో వేయడానికి పేపర్స్ని సేకరించేటప్పుడు హౌస్ మేట్స్ ఇష్టానుసారంగా కొట్టుకున్నారు. అంతేకాదు ఆ బాక్సెస్లో పేపర్స్ని వేసేటప్పుడు ఇంకొకరు వేరే వాళ్ళు ఆ బాక్స్లో పేపర్స్ వేయకుండా ఇంకొక అపోనెంట్స్ వాళ్ళని ఆపడం జరిగింది. అంతేకాదు వీళ్ళిద్దరిలా ఉన్న ఆడ మగ తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు పట్టుకొని కొట్టుకున్నారు. ఇదంతా కొంచెం హార్డ్గా అనిపించినప్పటికీ కూడా రెడ్ టీమే గెలిచింది. చివరికి శ్రేష్ఠ స్టేజ్ మీదకి వచ్చింది. స్టేజ్ మీదకి రాగానే శ్రేష్ఠ ఊహించామంటే నేను అన్నిటికీ రెడీగా ఉన్నాను సార్, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది, నేను అన్నిటికీ రెడీగానే ఉన్నాను, అది ఒక్క వీక్ అయినా 10 వారాలైనా ఏదేమైనప్పటికీ కూడా ఐఎమ్ రెడీ అని చెప్పి శ్రేష్ఠ స్టేజ్ మీదకి వచ్చింది. తర్వాత నీకు నచ్చని వాళ్ళెవరు అని అడగగానే తనకు నచ్చని వాళ్ళలో తను రితికని తేజుని పెట్టడం జరిగింది. తనకి నచ్చిన వాళ్ళలో సింగర్ రాముని, అలాగే హరిత హరీష్ని, ఆ తర్వాత మర్యాద మనీష్ని కూడా పెట్టడం జరిగింది. అలాగే తను ఏమేం చూసి ఒకసారిగా ఎమోషనల్ అయింది. ఆ తర్వాత నాగార్జునతో మాట్లాడి అందరికీ టాటా చెప్పి వెళ్ళిపోయింది. అయితే అందరూ కూడా ఈ శ్రేష్ఠని పంపించిన తర్వాత తిరిగి ఇంట్లోకి పంపిస్తారేమో అని వెయిట్ చేశారు. అలా ఏం జరగలేదు. చూడాలి మరి సోమవారం శ్రేష్ఠని ఏమైనా తిరిగి ఇంట్లోకి పంపిస్తారా? ఫస్ట్ వీక్ కాబట్టి తనకి ఎగ్జామ్షన్ ఉంటుందా, లేదా బయట ఉన్న హేటర్స్ వల్ల ఆమెకి నిజంగానే ఓట్లు పడలేదా అనేది మనం వేచి చూడాల్సిందే. అనుకున్న విధంగా శ్రేష్ఠ మంచి డాన్సర్ అందగతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడం నిజంగా బాధాకరమే. నిజంగా తను ఏమైనా ఆడుతుందేమో చూద్దామని అందరం ఎక్స్పెక్ట్ చేశాం. అలాగే ఒక మంచి డాన్సర్ హౌస్లో ఉన్నారని అనుకున్నాం. కానీ శ్రేష్ఠ అనుకోని విధంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. చూద్దాం ఇంకా ఆట ఎలా ముందు ఉండబోతుందో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.